పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు డార్లింగ్. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు ప్రభాస్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తన వంతు బాధ్యతగా సందేశాన్ని ఇస్తూ వీడియోను షేర్ చేశారు. ఈ ఏడాది కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. తాజాగా డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు డార్లింగ్. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తన వంతు బాధ్యతగా ఈ వీడియోను నెట్టింటా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.